హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో SQL సర్వర్ ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు పార్ట్ 3 గురించి డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ ప్రీవియస్ 2 పార్ట్స్లో వచ్చేసి అసలు డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, SQL అంటే ఏంటి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్, డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, వాటితో పాటుగా DDL కమాండ్స్, DML కమాండ్స్, ఇలా వీటితో ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలో డిస్కస్ చేశాము. ఇప్పుడు వచ్చేసి ఆపరేటర్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏముంటాయి, తర్వాత బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, అలాగే క్లాజెస్, వేర్ క్లాస్, గ్రూప్ బై క్లాస్, హ్యావింగ్ క్లాస్, ఆర్డర్ బై క్లాస్, వీటన్నిటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ముందుగా ఆపరేటర్స్ గురించి చూసినట్లయితే, an operator is a symbol specifying an action that is performed on one or more expressions. అంటే ఆపరేటర్ వచ్చేసి ఒక సింబల్ అనమాట. ఏదైనా యాక్షన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఏదైనా చేయడానికి ఈ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. అది కూడా వన్ ఆర్ మోర్ ఎక్స్ప్రెషన్స్, అంటే లైక్ A+B, A+B+C, ఈ విధంగా ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేయాలంటే కంపల్సరీగా ఆపరేటర్స్ యూజ్ చేయాల్సిందే. ఇక్కడ మీరు చూసినట్లయితే SQL సర్వర్లో వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్, అలాగే కంపారిజన్, రేంజ్ ఆపరేటర్స్, లిస్ట్ ఆపరేటర్స్, స్ట్రింగ్, లాజికల్ ఆపరేటర్స్, సెట్ ఆపరేటర్స్, అలాగే యూనరీ, ప్లస్ ఆర్ మైనస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇందులో 1 by 1 ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేస్తూ అవి ఎలా వర్క్ అవుతాయో కూడా చూద్దాము. ముందుగా చూసినట్లయితే అర్థమెటిక్ ఆపరేటర్స్లో వచ్చేసి అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, అలాగే మోడ్యులర్ డివిజన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఏదైనా సరే సమ్ కైండ్ ఆఫ్ అగ్రిగేషన్స్ చేయాలనుకుంటే ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు ఒక ఎంప్లాయ్ టేబుల్ చూసినట్లయితే ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, జాబ్, మేనేజర్ ఐడి, ఈ విధంగా నేను కొన్ని కాలమ్స్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వీటికి ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాము. ముందుగా అడిషన్ చూద్దాము. ఇక్కడ సాలరీ అనే కాలం ఉంది. ఆ సాలరీస్కి ఒక 1000 రూపీస్ ఆర్ఎల్స్ 10,000 సాలరీస్ యాడ్ చేసి డిస్ప్లే చేయాలి. ముందుగా ఆ కాలమ్స్ కానీ లేకపోతే సెలెక్ట్ స్టార్ అని కానీ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, అలాగే సాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్ EMP సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఈ విధంగా 3 కాలమ్స్ వచ్చేసాయి. కానీ ఇక్కడ ఈ సాలరీకి వచ్చేసి సమ్ 1000 రూపీస్ యాడ్ చేయాలి, కాబట్టి సాలరీ ప్లస్ 1000 సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, 1000 యాడ్ అయింది. కాకపోతే ఇక్కడ నో కాలమ్ నేమ్ అని వచ్చేసింది, బికాస్ ఇది సపరేట్గా ఎక్స్ట్రా కాలమ్ లాగా క్రియేట్ అవుతుంది. కాబట్టి దీనికి వచ్చేసి ఒక అలియాస్ నేమ్ ఇవ్వచ్చు, యాజ్ టోటల్ సాలరీ అని చెప్పేసి ఒక అలియాస్ నేమ్ ఇచ్చేస్తున్నాము. తర్వాత సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. ఈ విధంగా కావాలంటే మళ్ళీ ఆ సాలరీ కాలమ్ కూడా డిస్ప్లే చేయొచ్చు. సాలరీ ప్లస్ 1000. ఇక్కడ చూసినట్లయితే ఎంప్లాయీ ఐడి 7369కి సాలరీ 800 ఉంది. 1000 యాడ్ చేసిన తర్వాత 1800 అయింది. సో ఈ విధంగా అంటే ఇక్కడ 1000 యాడ్ చేస్తే న్యూ కాలమ్ డిస్ప్లే చేస్తుంది. దానికి ఒక అలియాస్ నేమ్ అనమాట. ఈ టోటల్ శాలరీ వచ్చేసి యాజ్ అని చెప్పేసి, ఇక్కడ యాజ్ అని ఇవ్వకుండా డైరెక్ట్ టోటల్ శాలరీ అని రాయొచ్చు. ఒకవేళ సింగిల్ వర్డ్ అయితే ఈ డబుల్ కోట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అర్థమెటిక్లో అడిషన్ చేయొచ్చు. అదేవిధంగా మల్టిప్లికేషన్, డివిజన్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్లో వచ్చేసి ఈక్వల్, నాట్ ఈక్వల్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇక్కడ మోస్ట్లీ వేర్ క్లాస్ యూజ్ చేస్తాం. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. వేర్ క్లాస్ ఏంటంటే కండిషన్ స్పెసిఫై చేసుకోవడానికి వేర్ క్లాస్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ సాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ 2000. సో ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇవన్నీ కూడా కంపారిజన్ ఆపరేటర్స్. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఓన్లీ ఫ్యూ రికార్డ్స్, 6 రికార్డ్స్ మాత్రమే సాలరీ 2000 కంటే ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ విధంగా ఈ కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈక్వల్, నాట్ ఈక్వల్, ఇవన్నీ కూడా మనము స్పెసిఫై చేసుకోవచ్చు. తర్వాత రేంజ్ ఆపరేటర్స్ కూడా ఉంటాయి. రేంజ్ ఆపరేటర్స్ అంటే బిట్వీన్, నాట్ బిట్వీన్, అంటే పర్టికులర్గా ఈ రేంజ్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని చెప్పడానికి ఈ బిట్వీన్ లేదంటే నాట్ బిట్వీన్ అనే ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సాలరీస్ వచ్చేసి 1000 నుండి 2000 మధ్యలో ఉన్న డేటా డిస్ప్లే చేయాలి. అలాంటప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ సాలరీ బిట్వీన్ 1000 and 2000.
సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఈ 7 రికార్డ్స్ వచ్చేసి సాలరీ వచ్చేసి 1000 నుండి 2000 మధ్యలో ఉంది. ఒకవేళ ఈ బిట్వీన్ కాకుండా అంటే వీటిని మాత్రమే ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటే నాట్ బిట్వీన్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. అంటే 1000 నుండి 2000 కాకుండా రిమైనింగ్ అని కూడా డిస్ప్లే అవుతుంది. అంటే 8 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ రేంజ్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. లాజికల్ ఆపరేటర్స్లో వచ్చేసి అండ్ ఆర్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ లాగా మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఎంప్లాయ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు స్మిత్ ఆర్ ఎంప్లాయ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు జేమ్స్. అంటే ఇక్కడ ఆర్ ఆపరేటర్ ఎలా పనిచేస్తుందంటే ఎంప్లాయ్ నేమ్ వచ్చేసి స్మిత్ ఉన్నా లేదంటే జేమ్స్ ఉన్నా కానీ డిస్ప్లే అవుతుంది. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. చూసారా, స్మిత్ లేదా జేమ్స్, ఆర్ అంటే ఎనీవన్. అలాగే ఇక్కడ అండ్ అని ఉంటుంది, అండ్ ఆపరేటర్. అండ్ అంటే రెండు సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు స్మిత్ అండ్ జేమ్స్ ఎగ్జిక్యూట్. చూడండి, ఇక్కడ ఎందుకు రిజల్ట్ ఏమి డిస్ప్లే కావట్లేదంటే ఒకే నేము స్మిత్ జేమ్స్ అవ్వడం పాసిబిలిటీ కాదు కాబట్టి ఇక్కడ ఎలాంటి రికార్డ్స్ డిస్ప్లే చేయట్లేదు. సో అండ్ అంటే ఎవ్రీథింగ్, రెండు సాటిస్ఫై అవ్వాలి. ఆర్ అంటే ఎనీవన్. తర్వాత లిస్ట్ ఆపరేటర్. ఇందులో వచ్చేసి ఇన్ అలాగే నాట్ ఇన్ అని చెప్పేసి ఉంటాయి. చెప్పాలంటే ఇది లాజికల్ ఆపరేటర్స్కి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇందాక మీరు చూసినట్లుగా ఇక్కడ మల్టిపుల్ చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంప్లాయ్ ఐడీస్ ఉన్నాయి, ఒక 10 ఎంప్లాయ్ ఐడీస్ ఉన్నాయి. 10 ఎంప్లాయ్ ఐడీస్ చెక్ చేయాలంటే ఎంప్లాయ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు సమ్ నెంబర్ ఆర్ అని చెప్పేసి ఇలా మల్టిపుల్ కండిషన్స్ రాయకుండా ఈ లిస్ట్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. లైక్ ఇన్ అని చెప్పేసి యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, సాలరీ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఎంప్లాయీ నెంబర్ ఇన్. ఇందులో వచ్చేసి కొన్ని ఎంప్లాయీస్ తీసుకోవచ్చు. 7369, 7566, 7788, 7902 బ్రాకెట్ క్లోజ్. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. చూసారా, ఆ 4 ఎంప్లాయీ ఐడీస్ డిస్ప్లే అయినాయి. అలా కాకపోతే మనం లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తే వేరే ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 7369 ఆర్ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 7566 ఆర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు లైక్ దిస్ ఇలా మల్టిపుల్ రాయాల్సి వస్తుంది. అలా కాకుండా సింప్లిఫై చేయాలనుకుంటే ఈ ఇన్ ఆపరేటర్ అంటే లిస్ట్ ఆపరేటర్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఏదైనా సరే, ఈవెన్ ఎంప్లాయీ నేమ్ కూడా వేరే ఎంప్లాయీ నేమ్ ఇన్ బ్రాకెట్లో స్మిత్ జేమ్స్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా. అలాగే ఎంప్లాయీ నెంబర్ ఇన్ నాట్ ఇన్ కూడా ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటే నాట్ ఇన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి స్ట్రింగ్ ఆపరేటర్స్. ఇందులో మల్టిపుల్ ఉంటాయి. దాంట్లో చాలా ఇంపార్టెంట్ వచ్చేసి లైక్ అన్నమాట. ఈ లైక్ ఆపరేటర్ వచ్చేసి వేర్ క్లాస్ యూజ్ చేసి మనకు కావాల్సిన స్పెసిఫిక్ ప్యాటర్న్స్ని కాలంలో సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో వచ్చేసి 2 వైల్డ్ కార్డ్స్ ఉంటాయి. లైక్ ఆపరేటర్లో వచ్చేసి పర్సంటేజ్ సైన్ అలాగే అండర్ స్కోర్ సైన్ అని చెప్పేసి. పర్సంటేజ్ సైన్ ఏంటంటే 1 లేదంటే 2 లేదంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ గురించి యూజ్ చేసుకోవచ్చు. అండర్ స్కోర్ వచ్చేసి ఒక సింగిల్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే యూజ్ చేస్తాము. సో వాటిని ఎలా యూజ్ చేయాలో చూద్దాము. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే జస్ట్ లైక్ ఫిల్టర్ అనమాట. అంటే ఒక లెటర్తో స్టార్ట్ అయ్యేది, ఎండ్ అయ్యేది, కంటైన్స్, బిగిన్స్ విత్, ఈ విధంగా మనము పర్ఫామ్ చేయాలనుకుంటే ఈ లైక్ ఆపరేటర్లో పర్సంటేజ్ సైన్ అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు. ఇందులో వచ్చేసి ఎంప్లాయీ నేమ్ స్టార్ట్స్ విత్ ఏ అంటే ఎంప్లాయీ నేమ్ వచ్చేసి ఏతోనే స్టార్ట్ అయ్యేది డిస్ప్లే చేయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఎంప్లాయీ నేమ్ లైక్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము సింగిల్ కోట్స్లో ఇచ్చేస్తాం. ఇది సింగిల్ కోట్స్ ఏ పర్సెంటైల్ అగైన్ సింగిల్ కోట్స్. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏతోనే స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నా పర్లేదు. సో ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, అలెన్ యామ్స్ అని చెప్పేసి 2 నేమ్స్ వాళ్ళ ఏతోనే స్టార్ట్ అవుతున్నాయి. ఒకవేళ నాకు ఎండింగ్ విత్ కావాలి, ఎండ్స్ విత్, అప్పుడు పర్సంటేజ్ సైన్ స్టార్టింగ్ ఇచ్చేసి లెటర్ ఎండింగ్లో ఇచ్చేసేయాలి. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. సో అలాంటి నేమ్స్ ఏమీ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అని చెప్పి తీసుకుందాం.
చూసారా, బ్లేక్, టీ, ఓకే, స్కాట్. ఈ విధంగా అంటే స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, ఈ విధంగా తీసుకోవచ్చు. అలాగే ఒక లెటర్ ఇచ్చేసి ఆ లెటర్ ఏ పొజిషన్లో ఉన్నా రావాలి మనకి. అది స్టార్టింగ్ ఉన్నా, ఎండింగ్ ఉన్నా, మిడిల్లో ఉన్నా సరే ఎక్కడున్నా రావాలి. వేర్ ఎంప్లాయీ నేమ్ లైక్ సింగిల్ కోట్ పర్సెంటైల్ ఏ పర్సెంటైల్. అది ఏ అనే క్యారెక్టర్ ఎక్కడున్నా సరే పిక్ చేసుకొచ్చేస్తుంది. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఐలాన్ ఇందులో ఏ ఉంది, ఇందులో ఏ ఉంది. ఇక్కడ ప్రతి ఎంప్లాయీ నేమ్లో వచ్చేసి ఏ అనే లెటర్ ఉంది. అందుకే ఆ లెటర్ ఉన్న ఎంప్లాయీ నేమ్స్ రికార్డ్స్ను డిస్ప్లే చేసింది. నెక్స్ట్ ఇప్పుడు అండర్ స్కోర్ ఎలా యూజ్ చేయాలో చూద్దాము. ఇందులో వచ్చేసి నాకు ఏ అనే లెటరు సెకండ్ క్యారెక్టర్ ఉన్నది డిస్ప్లే చేయాలి. సేమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఎంప్లాయీ నేమ్ లైక్ సింగిల్ కోట్ అండర్ స్కోర్ అని చెప్పేస్తే ఫస్ట్ క్యారెక్టర్ అనమాట. అండర్ స్కోర్, ఆ ఫస్ట్ క్యారెక్టర్ వదిలేసి సెకండ్ క్యారెక్టర్ ఏ ఉండాలి, తర్వాత ఏమైనా ఉండని. ఈ విధంగా సింగిల్ కోట్స్లో అండర్ స్కోర్ అంటే ఒక క్యారెక్టర్, ఎనీ క్యారెక్టర్, తర్వాత సెకండ్ లెటర్ ఏ ఉండి తర్వాత నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమున్నా పర్లేదు. ఎగ్జిక్యూట్. చూడండి, వర్డ్, మార్టిన్, జేమ్స్, ఇందులో సెకండ్ లెటర్ ఏ ఉంది. ఒకవేళ ఇన్ కేస్ నేను ఇక్కడ 2 అండర్ స్కోర్ ఇచ్చారనుకోండి, అప్పుడు 2 లెటర్స్ వదిలేసి థర్డ్ లెటర్ వచ్చేసి ఏ ఉండాలి. ఈ విధంగా అది ఎండింగ్ కానీ స్టార్టింగ్ కానీ ఎలా అయినా తీసుకోవచ్చు, ఇందాక డిస్కస్ చేసిన విధంగా. సో ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ సీక్వెల్ సర్వర్లో వచ్చేసి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి సీక్వెల్ సర్వర్లో ఉండే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాము. జనరల్గా సీక్వెల్ సర్వర్లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. సిస్టమ్ ఫంక్షన్స్, వాటిని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అంటాము, లేదంటే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇందులో ఇందాక చెప్పినట్టుగా చాలా ఫంక్షన్స్ ఉంటాయి సీక్వెల్ సర్వర్లో. కానీ ఏదైనా ఒక పర్టికులర్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకుంటే ఎగ్జిస్టింగ్ కాలమ్స్లో సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి వాటికి ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాము. అంటే సమ్ చేయాలన్నా, కౌంట్ చేయాలన్నా, మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఇలాంటిది ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేయాలి పర్టికులర్ ఫీల్డ్ ఏదైనా కాలమ్కి అనుకుంటే అప్పుడు ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సీక్వెల్ సర్వర్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. అందులో అగ్రిగేట్ ఫంక్షన్స్, న్యూమరిక్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్, అలాగే స్ట్రింగ్ ఫంక్షన్స్ అని చెప్పేసి ఇందులో 1 by 1గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అగ్రిగేట్ ఫంక్షన్స్లో వచ్చేసి ఏదైనా టేబుల్స్ యొక్క కాలమ్స్ యొక్క సమ్మరీ తీసుకోవాలనుకుంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు. అందులో యావరేజ్, సమ్ము, మినిమము, మ్యాక్సిమము, కౌంట్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేయాలంటే ఈ సాలరీస్ యొక్క టోటల్ డిస్ప్లే చేయాలి. అప్పుడు సెలెక్ట్ సమ్ ఆఫ్ సాలరీ యాజ్ టోటల్ సాలరీ వచ్చేసి అలియాస్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చేసి ఈఎంపి సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఇది టోటల్ సాలరీ. ఈ టేబుల్లో ఈ సాలరీని సమ్ చేస్తున్నాం, టోటల్ చేసేసి టోటల్ సాలరీ కింద డిస్ప్లే చేస్తున్నాం. ఇంకా కావాలంటే వేర్ క్లాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే సమ్ కాకుండా యావరేజ్, మ్యాక్సిమం అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ చేసి ఇక్కడ యావరేజ్ సాలరీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. తర్వాత మ్యాక్సిమం సాలరీ కావాలంటే మ్యాక్స్ సాలరీ అంటే హైయెస్ట్ సాలరీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. చూసారా, హైయెస్ట్ సాలరీ వచ్చేసి 8,000 ఉంది. అలాగే మినిమం సాలరీ కావాలంటే మినిమం సాలరీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. మినిమం సాలరీ వచ్చేసి 800. సో ఈ విధంగా ఒకవేళ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కౌంట్ చేయాలన్నా కౌంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ కౌంట్, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇది అలియాస్ నేమ్, ఇది ఇవ్వకపోతే నో కాలమ్ నేమ్ అని వచ్చేస్తుంది, ఎర్రర్ ఏమీ రాదు. ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చేసి 15 అంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వచ్చేసి 15 అని కూడా చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా అగ్రిగేట్ ఫంక్షన్స్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్లో. తర్వాత న్యూమరిక్ ఫంక్షన్స్లో వచ్చేసి స్క్వేర్ రూట్, స్క్వేర్ పవర్, రౌండ్, సీలింగ్, ఫ్లోర్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూమరిక్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే సెలెక్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 వచ్చేసి 5. అలాగే సెలెక్ట్ స్క్వేర్ ఆఫ్ 4 స్క్వేర్ 16. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూమరిక్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ పవర్ 2, 3 2 to the power of 3
అంటే 8, 2 2 4, 4 2 8. వీటికి అలియాస్ నేమ్స్ కూడా ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ రౌండ్ నెంబర్ ఆఫ్ డెసిమల్స్కు రౌండ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ రౌండ్ 123.456 కామ 2 అంటే 2 డెసిమల్స్కి రౌండ్ అప్ చేసుకోవచ్చు ఈ విధంగా. తర్వాత ఇక్కడ సీలింగ్, ఫ్లోర్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూమరిక్ ఫంక్షన్స్ ఉంటాయి. సీలింగ్ అంటే ఏంటంటే ఇట్ విల్ రిటర్న్స్ ద నియరెస్ట్ హయ్యర్ ఇంటీజర్ వాల్యూ ఫర్ ద గివెన్ నెంబర్. అంటే ఇప్పుడు మనం ఒక నెంబర్ ఇచ్చేస్తే ఇది వచ్చేసి నియరెస్ట్ హయ్యర్ వాల్యూకి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9.1 అంటే 10, 9.23 ఎంత ఇచ్చినా 10కే వెళ్ళిపోతుంది. ఏదైనా సరే నెంబర్ వచ్చేసి 9 అబోవ్ ఉంటే 10కి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ సీలింగ్, ఇక్కడ ఒక నెంబర్ తీసుకుందాము లైక్ 9 పాయింట్ సంథింగ్. ఇక్కడ కావాలంటే డెసిమల్స్ కూడా ఇవ్వచ్చు. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్, రౌండప్ చేసి 10 చేసేస్తుంది. ఒకవేళ ఇదే సేమ్ నెంబరు సీలింగ్ కాకుండా ఫ్లోర్ తీసుకుంటే, ఫ్లోర్ అంటే ఏంటంటే రిటర్న్స్ ద నియరెస్ట్ స్మాలర్ ఇంటీజర్ వాల్యూ ఫర్ ద గివెన్ నెంబర్. అంటే ఇది ఒకవేళ 9.9 అయినా సరే ఇట్ గివ్స్ 9 ఓన్లీ. చూడండి, అంటే ఇది ఎక్స్ట్రా డెసిమల్స్ రిమూవ్ చేసేస్తుంది, నియరెస్ట్ స్మాలర్ ఇంటీజర్ వాల్యూ ఇచ్చేస్తుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూమరిక్ ఫంక్షన్స్ ఉంటాయి SQL సర్వర్లో వచ్చేసి. తర్వాత డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్. డేట్ అండ్ టైంలో వచ్చేసి గెట్ డేట్, డేట్ డిఫ్, డేట్ పార్ట్, డేట్ నేమ్, తర్వాత ఎండ్ ఆఫ్ ది మంత్, డేట్ యాడ్, డే, మంత్, ఇయర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ డేట్ అండ్ టైం రావాలనుకుంటే గెట్ డేట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాము. సెలెక్ట్ గెట్ డేట్ యాజ్ టుడేస్ డేట్, సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. చూసారా, 2025 January 4th డేట్ అండ్ టైం రెండు కూడా వచ్చేస్తున్నాయి. ఒకవేళ నాకు ప్రీవియస్ డే రావాలనుకుంటే -1, అప్పుడు ఎస్టర్డే డేట్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను డబుల్ కోట్స్లో ఇవ్వట్లేదు కాబట్టి సింగిల్ వర్డ్గా రాసేస్తున్నాను. అలియాస్ నేమ్ వచ్చేసి సెలెక్ట్ చేసుకుంటే ఎస్టర్డే ఇస్ 3rd January. తర్వాత నెక్స్ట్ డేట్ పార్ట్ అని ఉంటుంది. సో డేట్ పార్ట్ అంటే ఏంటంటే ఒక డేట్ అండ్ టైంలో నుంచి ఒక పార్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. అందులో డేట్ పార్ట్లో నీకు ఏ ఫార్మాట్ కావాలో, తర్వాత డేట్ ఫార్మాట్ అంటే ఏంది, డే కావాలా, మంత్ కావాలా, ఇయర్ కావాలా, హవర్సా, మినిట్సా, సెకండ్సా, డే ఆఫ్ ద వీకా, లేకపోతే డే ఆఫ్ ద ఇయరా, ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ డేట్ పార్ట్, ఇక్కడ ఈరోజు డేట్ నుంచి నాకు డేని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. డిడి గెట్ డేట్, ఈరోజు ఏంటి 4th కదా, సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. చూసారా, డేట్ నుంచి డే మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసింది. ఒకవేళ హవర్స్ కావాలనుకుంటే ఇక్కడ హెచ్ అని ఇవ్వచ్చు. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. 18 అంటే 6 o'clock కాబట్టి 18 అని చెప్పి ఇచ్చేస్తుంది. అలా ఏదైనా సరే మంత్, నెంబర్, డే, ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు డేట్ పార్ట్ అని చెప్పేసి. అలాగే డేట్ నేమ్ అని కూడా ఉంటుంది. డేట్ నేమ్ అంటే నేమ్స్ లైక్ డే నేమ్, సండే, మండే, అలాగే మంత్ నేము, ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ డేట్ నేమ్, ఇందులో వచ్చేసి డే ఆఫ్ ద వీక్ గెట్ డేట్. గెట్ డేట్ అంటే ఈరోజు కదా, ఈరోజు డేట్ అండ్ టైమ్ సెలెక్ట్ చేసుకుంటే సాటర్డే. డే ఆఫ్ ద వీక్ వచ్చేసి సాటర్డే. ఈరోజు 4th January సాటర్డే. కావాలంటే అలియాస్ నేమ్ యాజ్ డే ఆఫ్ వీక్, ఇది వచ్చేసి డబుల్ కోట్స్లో ఇచ్చేసేయండి. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. డే ఆఫ్ ద వీక్ ఈ విధంగా డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ మంత్ నేమ్ కావాలన్నా తీసుకోవచ్చు. సెలెక్ట్ డేట్ నేమ్, మంత్ నేమ్ కావాలంటే ఎంఎం, గెట్ డేట్ యాజ్ మంత్ నేమ్, సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్. ఈ విధంగా వైవై అంటే ఇయర్, తర్వాత క్యూక్యూ అంటే క్వార్టర్, ఎంఎం అంటే మంత్ నెంబరు, ఇలా డిఫరెంట్గా ఈ డేట్ నేమ్, డేట్ పార్ట్ యూజ్ చేసి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేట్ యాడ్ అని చెప్పేసి కూడా ఇంకో ఫంక్షన్ ఉంటుంది. సెలెక్ట్ డేట్ యాడ్, ఒక 10 days యాడ్ చేద్దాం ఈరోజు డేట్కి, ఫ్యూచర్ డేట్ ప్లస్ ఆర్ మైనస్ చేసుకోవచ్చు. చూసారా, 4th, ఆఫ్టర్ 10 days 14th డేట్ యాడ్. నాట్ ఓన్లీ డేస్, యూ కెన్ గో ఫర్ మంత్స్, ఇయర్స్ కూడా తీసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ సినారీ బేస్డ్గా చేద్దాము. ఏంటంటే గెటింగ్ ది వీక్ డే నేమ్ విచ్ వాస్ 10 days బిఫోర్ టుడేస్ డేట్. ఓకే,
సో ఈ డేట్ నుంచి 10 days బ్యాక్ వెళ్తే ఆ రోజు ఏ డే వస్తుంది అంటే వీక్ డే నేమ్ సండేనా మండేనా అని చెప్పేసి ముందుగా సెలెక్ట్ డేట్ యాడ్ ఇందులో వచ్చేసి ఒక 10 days బ్యాక్ వెళ్దాం ఈరోజు డేట్ నుంచి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తే 10 days బ్యాక్ వెళ్తే ఏమొస్తుంది December 25th వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఏ రోజు అంటే సెలెక్ట్ డేట్ నేమ్ DW డే ఆఫ్ ద వీక్ సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్ December 25th వచ్చేసి వెడ్నెస్డే వచ్చేసింది. సో ఈ విధంగా ఈ డేట్ యాడ్ ఇవన్నీ ఫంక్షన్స్ యూస్ చేసుకోవచ్చు. తర్వాత డేట్ డిఫ్ అనే ఫంక్షన్ కూడా ఉంటుంది. డేట్ డిఫ్ అంటే 2 dates మధ్యలో డిఫరెన్స్ ఎంత అని చెప్పేసి సెలెక్ట్ డేట్ డిఫ్ అండ్ సమ్ డేట్స్ ఇయర్స్ కావచ్చు డేస్ కావచ్చు ఏదైనా సరే ఇక్కడ డేట్స్ వచ్చేసి సింగిల్ కోట్స్లో ఇచ్చేసేయాలి. 2020 ఫార్మాట్ వచ్చేసి ఇయర్ తర్వాత మంత్ తర్వాత డే ఉంటుంది. అలాగే గెట్ డేట్ తీసుకుందాం. సో డేట్ డిఫ్ డేస్ డిఫరెన్స్ కావాలి. ఈ డేట్ నుంచి ఈ డేట్ మధ్యలో సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ టోటల్గా వచ్చేసి 1535 నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి. అలాగే MM అంటే మంత్, YY అంటే ఇయర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్ని మనము అక్కడ పాస్ చేసినట్లయితే అక్కడ డేటాని మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ ఫంక్షన్స్ లైక్ లెన్ అంటే లెంత్, లెఫ్ట్, రైట్, సబ్ స్ట్రింగ్, ట్రిమ్, తర్వాత కాన్కాటినేట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే చేయొచ్చు. సెలెక్ట్ లెంత్ ఆఫ్ హలో వరల్డ్ ఇక్కడ అలియాస్ నేమ్ కావాలంటే లెంత్ అని ఇచ్చేసేయచ్చు. యాజ్ లెంత్ సెలెక్ట్ ఎగ్జిక్యూట్ చూసారు 11 characters 5 + 5 10 స్పేస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. స్పేస్ కూడా ఒక క్యారెక్టర్. యూ కెన్ ఫైండ్ అవుట్ ద లెంత్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ లెంత్ తీసేసుకోవచ్చు. అలాగే లెఫ్ట్ నీకు లెఫ్ట్ సైడ్ నుంచి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని కావాలి ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ నుంచి 5 letters కావాలి. యాజ్ లెఫ్ట్ స్ట్రింగ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సెలెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్ నుంచి 5 letters హలో. అలాగే రైట్ సైడ్ నుంచి సబ్ స్ట్రింగ్ అంటే ఇట్ ఎక్స్ట్రాక్ట్స్ సబ్ స్ట్రింగ్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్. ఏదైనా ఒక పొజిషన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ సబ్ స్ట్రింగ్ ఇక్కడ 7,5 అని చెప్పి ఇచ్చేస్తున్నాను. యాజ్ సబ్ స్ట్రింగ్ వరల్డ్ ఇది 5 6 W వచ్చేసి 7th పొజిషన్ అక్కడి నుంచి 5 letters. సో టోటల్గా 5 letters వరల్డ్ అని చెప్పేసి వచ్చేస్తుంది. తర్వాత ట్రిమ్ అని ఉంటుంది. ట్రిమ్ అంటే ఏంటంటే అన్ని ఎక్స్ట్రా స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. అంటే ఎక్స్ట్రా అంటే స్టార్టింగ్ ఉన్న ఎండింగ్ ఉన్న మిడిల్లో ఎక్స్ట్రా నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఉంటే రిమూవ్ చేస్తుంది. ఓన్లీ వర్డ్స్ మధ్యలో ఒక్క స్పేస్ ఉంచేసి మిగతావన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. తర్వాత కావాలంటే కాన్కాటినేట్ కూడా చేసుకోవచ్చు. కాన్కాట్ అంటే కంబైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ కాన్కాట్ ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. మధ్యలో స్పేస్ కావాలంటే మళ్ళీ ఇంకొక టెక్స్ట్ స్ట్రింగ్. ఈ విధంగా ఎన్నైనా తీసుకోవచ్చు. శ్రీనివాస్ రెడ్డి మధ్యలో నేమ్ వచ్చేస్తుంది. అలియాస్ నేమ్ జస్ట్ లైక్ ఫుల్ నేమ్ సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్ ఈ విధంగా. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఇవే కాక ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. జస్ట్ నేను మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. అందులో వచ్చేసి వేర్ క్లాస్, గ్రూప్ బై క్లాస్, తర్వాత హ్యావింగ్, ఆర్డర్ బై, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. అందులో ఆల్రెడీ మనకు వేర్ క్లాస్ గురించి డిస్కస్ చేశాము. వేర్ క్లాస్ అంటే ఏంటి? కండిషన్ అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్ అ కండిషన్ ఇన్ ద సెలెక్టర్ స్టేట్మెంట్. సెలెక్టర్ స్టేట్మెంట్లో కండిషన్ ఏదైనా గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఇందాక మనం యూజ్ చేసినట్టుగా వేర్ క్లాస్ యూజ్ చేసి చేయొచ్చు. ఏదైనా కండిషన్ సాటిస్ఫై అయిన రిజల్ట్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10. డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉన్న డేటా మాత్రమే డిస్ప్లే చేయాలి. ఈ విధంగా వేర్ క్లాస్ యూనో డిఫరెంట్ కండిషన్స్తో చెక్ చేసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ బై క్లాస్. గ్రూప్ బై క్లాస్ ఏంటంటే టేబుల్లో ఉండే డేటాను గ్రూప్ చేసుకోవడానికి పర్టికులర్ ఒక కాలం బేస్ చేసుకొని గ్రూపింగ్ చేసిన తర్వాత మనము అగ్రిగేషన్ అప్లై చేస్తాం అనమాట. కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేసి ఇండిపెండెంట్గా లైక్
ఆ అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఏంటంటే కౌంట్, మినిమము, మ్యాక్సిమము, యావరేజ్, సమ్ము ఇవన్నీ కూడా అగ్రిగేట్ ఫంక్షన్స్. ఏదైనా సరే డేటా మనం గ్రూపింగ్ చేయాలి, లైక్ డిపార్ట్మెంట్ వైజ్గా, లేకపోతే ఇంకేదైనా కాలం బేస్ చేసుకొని గ్రూపింగ్ చేయాలనుకుంటే గ్రూప్ బై అనే క్లాస్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఏంటంటే గెట్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, డిపార్ట్మెంట్ 20, 30, 10 అని చెప్పేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈచ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇందాక మనము కౌంట్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం కదా, సో కౌంట్ కూడా ఇక్కడ యూజ్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో కౌంట్ చేద్దాము. దీన్ని సింప్లిఫై చేసి సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్, అంటే ఇట్ విల్ కౌంట్ ఎవ్రీథింగ్ అనమాట. ఒక ఎంతమంది ఎన్ని రికార్డ్స్ అని చెప్పేసి నేమ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కౌంట్ స్టార్, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, కౌంట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చేసి ఈఎంపీ. ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. టోటల్గా వచ్చేసి 15 ఎంప్లాయీస్, 15 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్ వైజ్గా కావాలి, ఈచ్ డిపార్ట్మెంట్ టోటల్ వచ్చేసి 15, కానీ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు. సో అప్పుడు వచ్చేసి డిపార్ట్మెంట్ నెంబర్ కామా, సో డిపార్ట్మెంట్ నెంబరు తర్వాత కౌంట్. కానీ ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ విల్ త్రో ద ఎర్రర్ మెసేజ్. ఏంటంటే ఇట్ ఈస్ ఇన్వాలిడ్ ఇన్ ద సెలెక్ట్ లిస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ కంటైన్డ్ ఇన్ ఐదర్ అన్ అగ్రిగేట్ ఫంక్షన్ ఆర్ గ్రూప్ బై క్లాస్. అంటే మీరు ఎప్పుడైతే ఇలా యూజ్ చేస్తున్నారో, ఒక కాలం నార్మల్గా డిస్ప్లే చేస్తే ఇంకొకటి అగ్రిగేట్ చేస్తున్నాం, ఇలా వర్కౌట్ అవ్వదు కదా. ఈ డిపార్ట్మెంట్ నెంబర్ కాలం వచ్చేసి మీరు ఏదైనా అగ్రిగేషన్ లైక్ సమ్ కౌంట్ ఏదైనా చేయాలి, లేకపోతే తీసుకెళ్ళి గ్రూప్ బై పెట్టాలి. అప్పుడు దాన్ని గ్రూప్ బేస్ చేసుకొని ఇది కౌంట్ చేస్తాము. సో డిపార్ట్మెంట్ నెంబర్ మనకు డిపార్ట్మెంట్ వైజ్గా కావాలి కాబట్టి ఆ కాలం బేస్ చేసుకొని గ్రూపింగ్ చేద్దాము. అప్పుడు ఇక్కడ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్, ఓకే. సో ఇదంతా కామన్, ఇది ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం అంతే. నాకు డిపార్ట్మెంట్ వైజ్గా గ్రూప్ కావాలి. సో 10th డిపార్ట్మెంట్లో 3, 20లో 5, 30లో 7 మెంబర్స్ ఉన్నారు. టోటల్గా చూసినట్టయితే 15 నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. సో ఈ విధంగా గ్రూప్ బై చేసుకోవచ్చు. ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే గెట్ ది టోటల్ అమౌంట్ పేయింగ్ టు ఈచ్ డిపార్ట్మెంట్. అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్కి ఎంత టోటల్ సాలరీని పే చేస్తున్నాం మనము. సేమ్ ఇక్కడ కౌంట్ కాకుండా సమ్ యూజ్ చేయాలి, సమ్ ఆఫ్ సాలరీ. అప్పుడు ఇక్కడ టోటల్ సాలరీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. డిపార్ట్మెంట్ 10లో టోటల్ సాలరీ, 20లో 30లో. సో సేమ్ థింగ్, డిపార్ట్మెంట్ నెంబర్, సమ్ ఆఫ్ సాలరీ, దానికి టోటల్ సాలరీ అని చెప్పి అలియాస్ నేమ్ ఇచ్చేసి గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ తీసేసుకుంటున్నాము. తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి హ్యావింగ్ క్లాస్ కూడా ఉంటుంది. హ్యావింగ్ క్లాస్ కూడా వేర్ క్లాస్ లాగానే సేమ్ కండిషన్ ఇచ్చేస్తాం, కండిషన్ చెక్ చేసేస్తుంది, సాటిస్ఫై అయితే దాన్ని బేస్ చేసుకుని రిజల్ట్ డిస్ప్లే చేస్తుంది. వేర్ క్లాస్ వచ్చేసి కండిషన్ చెక్ చేస్తున్నాం ఎప్పుడంటే డేటాను గ్రూపింగ్ చేయకముందుకు ఈ వేర్ క్లాస్ యూజ్ చేస్తాం. గ్రూపింగ్ చేసిన తర్వాత అలాంటి సినారియోస్కి హ్యావింగ్ క్లాస్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషన్ చెక్ చేద్దాం మనము. నాకు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కావాలి ఎవ్రీ డిపార్ట్మెంట్లో. సో ఇందాక చూసినట్లుగా గెట్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ అని అడిగాము. సో ఇక్కడ సాలరీస్ ఒక కండిషన్ చెప్దాము, వాళ్ళ డేటా మాత్రమే డిస్ప్లే చేయాలి. ఇక్కడ ఏంటంటే విత్ ఎంప్లాయీస్ హ్యావింగ్ మోర్ దెన్ 2000 సాలరీ, 2000 సాలరీ కంటే ఎక్కువ డేటా మాత్రమే డిస్ప్లే చేయాలి. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూపింగ్ చేయకముందే మనం ఫిల్టర్ చేస్తున్నాము. అంటే సాలరీ 2000 కంటే ఎక్కువ వాళ్ళ డేటా మాత్రమే గ్రూప్ చేయాలి. అంటే అందుకే ఇక్కడ ముందు వేర్ క్లాస్ యూజ్ చేయాలి. వేర్ సాలరీస్ గ్రేటర్ దెన్ 2000, సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్. చూసారా, టోటల్గా వచ్చేసి 6 నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మాత్రమే. ఏం చేస్తున్నాం ఇక్కడ, గ్రూపింగ్ చేయాలి, కాకపోతే సాలరీ 2000 కంటే ఎక్కువ ఉండాలి. అంటే ముందే కండిషన్ చెక్ చేయాలి, 2000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళనే గ్రూపింగ్లోకి తీసుకోవాలి. అంటే ముందే వేర్ క్లాస్ రాసి తర్వాత గ్రూప్ బై చేయాలి. సెకండ్ సినారియో వచ్చేసి నీకు ఏ డిపార్ట్మెంట్లో మోర్ దెన్ 1 ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ డేటా డిస్ప్లే చేయాలి. మీన్స్ గెట్ ద డిపార్ట్మెంట్ విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 1 ఎంప్లాయీ. ఏ డిపార్ట్మెంట్లో ఒకరికంటే ఎక్కువ ఉన్నారు ఎలా తెలుస్తుంది మనకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూపింగ్ చేసేస్తే ఈ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, ఇందులో ఎంతమంది ఉన్నారు అని తెలుస్తుంది. తర్వాత గ్రూపింగ్ చేసిన తర్వాత 1 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ డేటా డిస్ప్లే చేయాలి, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇక్కడ వేర్ క్లాస్ అవసరం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూపింగ్ చేస్తున్నాం మనము. గ్రూపింగ్ చేసిన తర్వాత 10లో 20లో 30లో ఇప్పుడేంటి నాకు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఏంటంటే
5 కంటే ఎక్కువ అని ఒక కండిషన్ పెట్టుకుందాం మనం. ఇప్పుడు గ్రూపింగ్ చేసిన తర్వాత తెలుస్తుంది కాబట్టి గ్రూప్ బై చేసిన తర్వాత హ్యావింగ్ కౌంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 5 సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్. చూసారా 30 డిపార్ట్మెంట్లో 5 కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఈ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎలా తెలుస్తుంది మనకు? గ్రూపింగ్ చేసిన తర్వాతనే తెలుస్తుంది, అంతకుముందు తెలియదు. కాబట్టి ఈ వేర్ క్లాస్ హ్యావింగ్ క్లాస్, వేర్ అంటే గ్రూప్ బై కంటే ముందు, హ్యావింగ్ కంటే గ్రూప్ బై తర్వాత, ఇలా గుర్తుపెట్టుకొని అలాంటి సినారియోస్లో యూజ్ చేస్తాము. తర్వాత వచ్చేసి ఆర్డర్ బై. ఆర్డర్ బై అంటే సార్టింగ్ చేసుకోవడానికి అసెండింగ్ లేదా డిసెండింగ్ చేయాలనుకుంటే ఆర్డర్ బై అనే క్లాజ్ యూజ్ చేస్తాము. ఇందులో వచ్చేసి అసెండింగ్ డిసెండింగ్ 2 థింగ్స్ ఉంటే బై డిఫాల్ట్గా అసెండింగ్గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఆర్డర్ బై ఎంప్లాయీ నేమ్, సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. ఎంప్లాయీ నేమ్ బేస్ చేసుకొని వచ్చేస్తుంది ఆర్డర్. కావాలంటే సాలరీ, కావాలంటే ఆర్డర్ బై సాలరీ. బై డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది, మీరు ఇచ్చిన ఇవ్వకుండా డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది. లేదు డిసెండింగ్ ఆర్డర్ కావాలి అనుకుంటే ఆర్డర్ బై సాలరీ డిఈఎస్సి డిసెండింగ్, సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే చూసారు డిసెండింగ్ 8,000 5,000 3,000. అసెండింగ్ అంటే స్మాల్ టు లార్జ్, డిసెండింగ్ అంటే లార్జ్ టు స్మాల్. అదే టెక్స్ట్ అయితే అసెండింగ్ అంటే A to Z ఆల్ఫాబెటికల్ ఆర్డర్, డిసెండింగ్ అంటే Z to A రివర్స్లో వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా క్లాజెస్, వేర్ క్లాస్, గ్రూప్ బై క్లాస్, హ్యావింగ్ క్లాస్ అండ్ ఆర్డర్ బై క్లాస్. సో ఫ్రెండ్స్, ఈ నోట్స్ అంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఎక్సెల్ తెలుగు వీడియోస్లో ప్లేస్ చేస్తారు, మీరు అక్కడ నుంచి తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇన్ కేస్ ప్రీవియస్ క్లాసెస్ చూడనట్లయితే ఆ ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడండి, వాటి డిస్క్రిప్షన్ కింద లింక్లో ఇచ్చేస్తాను. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఎక్సెల్ తెలుగు వీడియోస్ అని. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.